వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాఠాలు చెప్పాల్సిన టీచర్లంట బాత్రూమ్‌లు చూడాలట. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే వాచ్‌మెన్ ఉద్యోగం గూడా టీచర్లే జేయాలంట. బాత్రూమ్ చూడడం, వసతి గృహాలల్ల హాస్టల్స్ దగ్గర చూడడం, హాస్టల్ పరిసరాలపైన ఒక కన్నేసి ఉండడం. ఇదెప్పుడు రాత్రుళ్ళు. ఇది స్పెషల్ డ్యూటీ వేసిర్రు గురుకుల విద్యార్థులకి సంబంధించిన ప్రొటెక్షన్‌కి అని జెప్పేసి టీచర్లకి. ఇదెవరు చెప్తున్న మాట అంటే మైనారిటీ గురుకుల సెక్రటరీ నిన్నొక జీవో జారీ చేసిర్రు. సో, ఆ జీవోలో ఆ సర్క్యులర్‌లో ఉండే ముచ్చటనమాట ఇది. సో, దీంతోటి ఉపాధ్యాయులందరూ గూడా అగ్గి మీద గుగ్గిలమైతుర్రు. ఇన్ జనరల్‌గా టీచర్లంటే మంచి చదువు చెప్పండి. లేదు ఈ 10థ్ మార్క్స్ గావచ్చు, పిల్లల చదువుల విషయంలో గావచ్చు, మీరు సరిగ్గా పాఠాలు చెప్పకపోయినా, లేదంటే విద్యా నాణ్యత లేకపోయినా మీ పైన చర్యలు తీసుకుంటాం అనే సెక్రటరీ సర్క్యులర్‌లు మనం ఎన్నో జూసినాం. కానీ ఇట్లాంటి వింతైన సర్క్యులర్‌లు ఫస్ట్ టైమ్ అనుకుంటా నేనైతే ఈ వార్త మీ వరకు తీసుకురావడం. మీరు గూడా ఇట్లాంటి వార్త విన్న తర్వాత మీకేమనిపించింది? అసలు పంతులకి పాఠాలు చెప్పమని చెప్పాలా? లేదంటే మీరు బాత్రూమ్‌లు జూసుకోవాలి, లేదు అర్ధరాత్రులు లేచి హాస్టల్‌ల వసతులు జూసుకోవాలి అని సర్క్యులర్ జారీ విషయంలో మీకేమనిపిస్తుందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ దీంతో పాటు ఈ వీడియోలో ఇంకిన్ని ఇన్ఫర్మేషన్ గూడా నేను చెప్తా. ముందుగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అయితే ఈ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో నిజంగా అసలు వీళ్ళకి ఉపాధ్యాయులు అండ్ గురుకులాల చదువుతున్న విద్యార్థుల పైన నిజంగా శ్రద్ధ ఉందా అని తల్లిదండ్రులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎందుకంటే ఇంటి దగ్గర పెట్టి పిల్లల్ని చక్కగా చదివిపించుకోలేము, వాళ్ళని ఆలనా పాలనా సరిగ్గా చూసుకోలేమనే గురుకుల హాస్టళ్లకు పంపిస్తున్నారు. అలాంటి టైంలో సెక్రటరీలు ఏం జారీ చేయాలి సర్క్యులర్‌లు? ఎవ్రీ మంత్ పిల్లలకు సంబంధించిన చదువులు చెప్పడం, తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం. సో, ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూడడం, ప్రోగ్రెస్ ఉందా లేదా చూడడం. సో, ఇవన్నీ బాధ్యత తీసుకోవాలి. రెండో బాధ్యత ఏం తీసుకోవాలి అంటే, వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? ఆ ఫుడ్ సరిగ్గా పెడుతున్నారా లేదా? న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు అందుతుందా లేదా చూసుకోవాలి. మూడోది పిల్లలకు సంబంధించిన ఇష్యూస్‌లో వార్డెన్స్ పనితీరు ఎట్లా ఉంది అనేది చూసుకోవాలి. సో, ఇవన్నీ కూడా మర్చి ఏం చేసిర్రంటే, ఉపాధ్యాయులే వాచ్‌మెన్ పనులు చేయండి. అది కూడా రాత్రి 2 గంటలు స్పెషల్ డ్యూటీ ఇది మీకు అని సర్క్యులర్ జారీ చేసిర్రు. మరి ఇప్పుడు ఉపాధ్యాయులు చదువులు చెప్పాలా? రాత్రొచ్చి వాచ్‌మెన్ డ్యూటీలు చేయాలా? ఉపాధ్యాయ సంఘాలు ఇదే ప్రశ్నిస్తుర్రు ప్రభుత్వాన్ని. కనీసం టీచర్లంటే వాల్యూ లేకుండా మొన్న ముఖ్యమంత్రి ఒక మీటింగ్ పెట్టి మాట్లాడి, నేనున్నా గదా! ఏమన్నా ఉంటే నన్ను అడగండి అని చెప్పిన తర్వాత, ఏం జేయాలో అర్థం గాక ఆయన ఏం మాట్లాడుతుండో తెలియని పరిస్థితిలో ఉపాధ్యాయులు ఉన్నారని ఉపాధ్యాయుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు మండిపడ్డారు. ఆ తర్వాత అడ్మిషన్స్ పెంచండి అని ఒక ప్రెషర్ అయితే పెట్టిర్రు. సో, దాన్ని అందరూ గూడా స్వాగతిస్తున్నారు. అటు పేరెంట్స్ గావచ్చు, విద్యావేత్తలు గావచ్చు. ఎందుకంటే టీచర్లు జెప్తేనే పేరెంట్స్ కన్విన్స్ అయితారు. పిల్లల్ని స్కూళ్ళకి తోలుతారు గవర్నమెంట్ స్కూళ్ళకి లేదంటే హాస్టళ్ళకని. సో, ఇక్కడి వరకు బావుంది. కానీ 50% అడ్మిషన్స్ తీసుకురాకపోతే శాఖపరమైన చర్యలు మీ పైన తీసుకుంటాము అని వాళ్ళ మెడల మీద కత్తి పెట్టేటట్టు సెక్రటరీ వ్యవహరించిన తీరు. అదెప్పుడు మొన్న అడ్మిషన్స్. సో, అయినా గూడా దాన్ని భరించో లేదంటే ఇక తప్పదు అన్నట్టు ఆ పనులు గూడా చేషిర్రు. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ సర్క్యులర్. ఏమి రాత్రి 2 గంటలు స్పెషల్ డ్యూటీలు ఖచ్చితంగా మీరు వాష్‌రూమ్స్ జూసుకోవాలి, పరిసర ప్రాంతాలు జూసుకోవాలి. అండ్ దాంతో పాటు వసతి గృహాలు గూడా మీరే జూసుకోవాలి అని. మరి టీచర్లు రాత్రి ఉద్యోగం స్పెషల్ డ్యూటీలు జేసి పొద్దున పాఠాలు జెప్తారా? లేదంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవాలా? సో, పాఠాలు చెప్పే పంతుల్లకి వాచ్‌మెన్ డ్యూటీలు అప్పజెప్తే ఏం గావాలి? అసలు ఉపాధ్యాయులు అన్న వాళ్ళకి ప్రభుత్వం విలువ ఇస్తుందా? ఇప్పుడు ఇట్లాంటి క్వెషన్సే ఉపాధ్యాయుల చుట్టూ తిరుగుతున్నాయి. తల్లిదండ్రులు గూడా ఆశ్చర్యపోతుర్రు. ఈ పనులన్నీ టీచర్లు గాదు. చేయాల్సిందెవరు? వార్డెన్‌లు. మరి వార్డెన్‌లు చేయాల్సిన పనులు టీచర్లు చేస్తే, మరి వార్డెన్‌లు ఏం చేస్తారు? ఇప్పుడు ఇదే ఆలోచిస్తుర్రు గదా! వార్డెన్‌లు పెట్టుకోవాలని ప్రభుత్వం అనుకోవట్లేదు. వార్డెన్‌ల విషయమే అసలు ప్రభుత్వం ఊసే ఎత్తట్లేదు. వార్డెన్‌లకు సంబంధించిన ఖాళీలు చాలానే ఉన్నాయి వసతి గృహాల్లో. అలాంటి ఖాళీలను భర్తీ జేయకుండా టీచర్లే వార్డెన్‌లు ఉద్యోగాలు జేయండి అంటున్నారు. సో, ఇది గూడా సరిపోనట్టు అసలు టీచర్ల పనితీరు బావుందా లేదా అని పర్యవేక్షణ కోసం ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని పెట్టిర్రు. సో, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఏం జేస్తారంటే టీచర్ పాఠాలు జెప్తున్నారా? ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది? పేరెంట్స్ టీచర్ మీటింగ్‌ల పేరెంట్స్ చెప్పే కంప్లెయింట్స్‌ని తీసుకొని నెక్స్ట్ టర్మ్‌లో అట్లాంటి మిస్టేక్స్ జరగకుండా జూసుకోవడమా? లేదంటే పేరెంట్స్ ఇచ్చే సలహాలను టీచర్స్ పాటించడమా? ఇట్లాంటివి వేటివి కూడా గాకుండా వీళ్ళు టాయిలెట్‌లు బాగున్నాయా లేదా జూస్తున్నారా? నైట్ వసతి గృహాలకు వీళ్ళొచ్చి డ్యూటీ జేస్తున్నారా?
పరిసర ప్రాంతంలో వాచ్‌మెన్ లేసినట్టు రౌండ్‌లేస్తున్నారా అని చూసి ప్రభుత్వానికంట రిపోర్ట్ ఇయ్యాలట. అది ప్రైవేట్ వాళ్ళు. సో, ప్రైవేట్ వాళ్ళకే ప్రభుత్వంలో ఉండే ఉద్యోగులకు అసలు పడదు. ఇది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. అప్పుడు ఈ టీచర్‌లు పాఠాలు చెప్పకుండా పోయి ప్రైవేటోళ్ళని బతిమలాడుకోవాలి. మా గురించి జర మంచి రిపోర్ట్ ఇయ్యండి. ఎందుకంటే ప్రమోషన్ విషయంలో మాకు మళ్ళీ ఇబ్బందయితది అని. ఇట్లాంటి వ్యవహారం కనిపిస్తుంది. మరిప్పుడు ప్రభుత్వ టీచర్లకు సంబంధించి హెల్త్ కార్డ్స్ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. సో, దీనికి సంబంధించి అసలకి టీచర్లు ఏమనుకుంటున్నారనేది ఒకసారి వినండి. కర్త కర్మ క్రియ అన్ని ఉపాధ్యాయులే అయినప్పుడు కొంత ఉపాధ్యాయులు నేను చెప్తున్నా ఒక 36 ఏళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి ఒక టీచర్గా ఈ హైదరాబాద్ జిల్లాలో కలెక్టర్తో మా పోరాటం జరిగిన నాడు కూడా భుజంగరావు గారు పెద్ద నాయకుడు కదా ఈయన బడికి పోతుండా అని అడిగాడు. మా పక్కనున్న మా డిఓ ఎస్ he has been achieving 100% result in English study, English subject, though his subject is social studies అనే కలెక్టర్ నవీన్ విఠల్ గారు ఆనాడు మాకు సర్టిఫై చేసిండు. మా టీచర్స్ కూడా బరాబర్ పని చేస్తారు, చదువు చెప్తారు, పాఠం చెప్తారు. చెప్పించడకపోతే పని చేయకపోతే ఆ లోపము ప్రభుత్వానికి వ్యవస్థది అని చెప్తున్నాను నేను. సో, ఇట్లా ఎన్నో డిమాండ్లు, ఇప్పటివరకు పరిష్కరించని సమస్యలు, ఒక మీటింగ్‌తో సాటిస్ఫై గాని గురువులు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా విషయాలే టీచర్ల గురించి చెప్పాలి. సో, అసలే ఆర్థిక ఇబ్బందులు, ప్రమోషన్‌లు లేక, కావాల్సిన చోట ట్రాన్స్‌ఫర్‌లు లేక, ఉండలేని ఇబ్బందులన్నీ కూడా టీచర్లే పడుతున్నారు. కనీస వేతనాలు కూడా ప్రభుత్వం ఇస్తలేదు. పైనుంచి వాచ్‌మెన్ ఉద్యోగాలు చేయమనంటే ఎట్లా చేస్తారు? ప్రభుత్వం రెండే ఆలోచించాలి. పంతులకి, సరిగ్గా పాఠాలు చెప్పని వాళ్ళకి, ప్రోగ్రెస్ కనిపించని వాళ్ళపైన శాఖపరమైన నిర్ణయాలు తీసుకోవాలా? లేదంటే వీళ్ళు పెట్టే ప్రైవేట్ డిటెక్టివ్‌లే అంట నేనైతే. సో, అలాంటి వాళ్ళు ఈ విషయాలపైన ఆలోచించాలా? లేదంటే టీచర్‌లొచ్చి రాత్రి డ్యూటీలు చేయాలని స్పెషల్ డ్యూటీల గురించి ప్రభుత్వం ఆరా తీయాలి అనేది. సో, ఈ విషయం విన్న తర్వాత మీకు కూడా ఏమనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి.